హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వరాస్టి కిచెన్. సండే ఘీ రైసు, చికెన్ ఫ్రై చేశాను కదండీ! ఇవి 2 ఎలా చేయాలో చూద్దాం రండి. నా స్టైల్‌లో ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. నేనైతే ఒక 1 ½ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. ఆ చికెనొచ్చేసి బాగా కడిగేసి 2 భాగాలుగా తీసి పెట్టుకున్నాను పక్కన. ఒక చికెనొచ్చేసి గ్రేవీ చేద్దామని చెప్పేసి, ఇంకో చికెను ఫ్రై చేద్దామని చెప్పేసి, ఇప్పుడైతే ఫ్రైకి మ్యారినేట్ చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి నేను బాగా పెద్ద పెద్ద ముక్కలైతే తీసుకున్నానండి ఫ్రైకి. చాలా బాగుంటుంది. అలాగే వచ్చేసి పసుపు, కారము అలాగే మీకెంత వేసుకుంటారో తగినంత ఉప్పు, కారం అయితే వేసుకోవాలండి. ఆ చికెన్ ఎంతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను అందులో పసుపు, కారము, గరం మసాలా, అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అయితే వేశానండి. పచ్చిమిర్చి అయితే ఒక 4, 5 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా ఒక 5 మినిట్స్ అయితే మనకి ముక్కలకి బాగా మసాలా పట్టేంత వరకి బాగా కలిపి పెట్టుకోవాలండి. బాగా మసాలా అంతా పట్టిన తర్వాత ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. పెరుగు వేసాం కాబట్టి చికెన్ అయితే సాఫ్ట్‌గా ఉంటుందండి. ఒక అరగంట సేపు నానబెట్టుకునేసి ఆ తర్వాత ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఇంకో పెనంలో నూనె పోసుకునేసి ఇందులో వచ్చేసి నేను నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది. ఫ్రై చేస్తున్నాం కాబట్టి నూనె కాగిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక అర స్పూన్ వచ్చేసి పెద్ద జీలకర్ర వేస్తున్నానండి. తర్వాత చెక్క, లవంగా, అలాగే యాలుక్కాయలు ఇవన్నీ వేసి జీడిపప్పులు ఒక 4, 5 అయితే వేశానండి. ఫ్రైలో వచ్చేసి మనకి జీడిపప్పులు తగులుతూ ఉంటే చాలా బావుంటుందండి టేస్టీగా. తర్వాతొచ్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, మనము మ్యారినేట్ జేసి పెట్టుకున్న చికెనయితే వేసేద్దామండి. చికెనొచ్చేసి మనకి అరగంట సేపు బాగా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుందండి. ఒక మూత బెట్టుకునేసి మనము ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకున్నామంటే, ఆ చికెన్‌లో ఉండే వాటరంతా కిందకి దిగుతుందండి. ఆ వాటర్ తోటి మనము చికెన్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. మళ్ళీ నీళ్లు బోయాల్సిన అవసరం లేదండి. ఫ్రై అంటే మనం నీళ్లు లేకుండా చేయడమేను. ఇప్పుడొచ్చేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్‌లొచ్చేసి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నానండి కలర్ కోసము. ఈ కారం వచ్చేసి కారం ఉండదు. కలర్ మట్టుకే ఇస్తుందండి. ఇప్పుడొచ్చేసి నీళ్లున్నాయి కదండీ! ఆ నీళ్ళన్నీ బాగా ఇనికేంత వరకి బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి, తర్వాత 10 మినిట్స్ వచ్చేసి మూత తీసి పెట్టుకున్నామంటే నీళ్ళన్నీ బాగా ఇనికిపోతాయండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకో పాత్రలో గీ రైస్ అయితే చేసుకుందామండి. గీ రైస్‌కొచ్చేసి నేను ఒక 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. ఒక 3/4 కిలో అనుకోండి. ఆ రైస్‌కొచ్చేసి ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి, అలాగే నూనె అయితే కొంచెం వేస్తున్నాను. ఎక్కువగా నూనె వేస్తే మనకి ఎగిటేసినట్టుగా ఉంటుందండి. అందువల్లొచ్చేసి చూసి వేసుకోండి. ఇందులో చెక్క, లవంగా, అలాగే స్టార్ పువ్వు, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక 3 ఉల్లిపాయలైతే కట్ చేసి వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే నేను ఒక పిడికెడు పుదీనా, కొంచెం కొత్తిమీర కొంచెమైతే వేస్తున్నానండి. ఈ 2 వచ్చేసి వీడియో స్కిప్ అయిపోయింది. అలాగే వచ్చేసి నేను చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్‌లయితే వేసుకోండి. ఇవన్నీ వేసుకునేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. టమాటా వచ్చేసి ఒకే ఒక టమాటా పెద్ద పీసులుగా కట్ చేసి వేసుకున్నామంటే, మనకి రైస్‌లో వచ్చేసి అక్కడక్కడ కలర్ రెడ్ కలర్‌లుగా కనిపిస్తే బావుంటుందండి. అందుకోసమని చెప్పి వేశాను నేను. మసాలా కోసం కాదు. ఇప్పుడొచ్చేసి అన్నీ ఫ్రై అయిపోయింది గదండీ! టమాటా వేసేసి ఒక 2 మినిట్స్ ఉడకవాల్సిన అవసరం లేదండి టమాటా వచ్చేసి. పైన తేలాడుతుంటేనే చాలండి. ఇప్పుడొచ్చేసి నేను 2 గ్లాసులు బియ్యమనికి 4 గ్లాసులయితే నీళ్లు వేస్తున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాతొచ్చేసి, మనకి నీళ్లు తెర్లిన తర్వాత నేను ఒక అరగంట సేపు కడిగి పెట్టుకున్నానండి బియ్యము. బియ్యం వచ్చేసి నేను బాస్మతి రైస్ అయితే వేయలేదు. ఇంట్లో మనం అన్నం వండుకునే బియ్యంతోటే చేస్తున్నానండి. అదైతేనే చాలా బాగుంటుంది. ఆ రైస్‌కైతే గీ రైస్ చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుందండి. బిర్యానీ వచ్చేసి బాస్మతి రైస్‌లో చేసామంటే మనకి ఎక్కువగా ఎగిటేసినట్టుగా ఉంటుందండి. అందుకోసం అని చెప్పి ఎంతైనా తినొచ్చులే అని చెప్పేసి ఈ బియ్యంతోటైతే చేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు ఉడికిందంటే చాలండి. మనకి బిర్యానీ అయితే మూత పెట్టేసి మనము దమ్ పెట్టుకున్నామంటే సరిపోతుందండి. నీళ్ళన్నీ బాగా ఇనికాయి గదండీ! ఇప్పుడొచ్చేసి మనం మూత పెట్టేసి పైన దమ్ పెట్టామంటే ఒక 10 మినిట్స్‌కొచ్చేసి బాగా అన్నము బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడొచ్చేసి బాగా ఉడికిందో లేదో చూసేసి ఇప్పుడొచ్చి ఈ స్టేజ్‌లో వచ్చేసి మనము చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం గదండీ! ఆ చికెన్ ఫ్రై మనము అన్నం మీద అలా వేసామంటే ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత బెట్టేసి మళ్ళీ దమ్ బెట్టామంటే ఆ 10 మినిట్స్‌కొచ్చేసి చికెన్ ఫ్రైలో ఉండే మసాలా అంతా కిందకి అన్నంలోకి దిగిపోతుందండి బాగా. అప్పుడొచ్చేసి మనకి చికెన్ ఫ్రై, అన్నము చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుంది. అక్కడక్కడ తెల్ల తెల్లంగా అక్కడక్కడ మసాలా దిగిన చికెన్ ఫ్రై, అన్నము బాగా ముక్కలకు బాగా పడుతుందండి. చాలా బాగా
వేడి వేడిగా అయితే గీ రైసు చికెన్ ఫ్రై అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి. ఈ సండే వచ్చేసి మా అబ్బాయిని అడిగాను, పెద్ద అబ్బాయిని, ఏం చేశాను, చికెన్ చేశానా, అలాగే రొయ్యల, ఏం చేశాను, మటన్ చేశానంటే, చికెన్ వచ్చేసి బాగా ఫ్రై చేసి గీ రైస్ చెయ్యి చాలా బాగుంటుంది అని చెప్పాడు. సరే, మా కొడుకు బాగా ఇష్టపడి అడిగాడు కదా అని చెప్పేసి నేనైతే ఇలా రెడీ చేశానండి చికెన్ ఫ్రై, గీ రైస్ అయితే. ఇప్పుడైతే హోటల్ స్టైల్లో ఒక బౌల్లో వేసి అలా పెడుతున్నానండి. చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. హోటల్లో వచ్చేసి ఇలాగే ఇంత పాత్రలోనే మనకి బిర్యానీ అయితే వేసిస్తారండి. ఇప్పుడు వచ్చేసి గీ రైస్, చికెన్ ఫ్రై రెండు బాగా టేస్టీగా వేడివేడిగా రెడీ అయిపోయాయండి. గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్.